జాతుల కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీన స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బాపట్ల బీజేపీ అధ్యక్షుడు కె బంగారుబాబు తెలిపారు. సంచార జాతులం, సదాచార వారసులం, సంస్కృతుల వారధులం అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. గొప్ప కార్యక్రమానికి ఈ నెల 30వ తారీఖు విజయవాడ న్యూ కన్వెన్షన్ హాల్ ఒక పెద్ద వేదిక కాబోతుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో మన భారతదేశానికి, ధర్మానికి, మన కళలకు పుట్టినిల్లు అయినటువంటి భారతదేశంలో మరి సంచార జాతులు, అర్ధ సంచార జాతులు వీళ్ళందరూ కూడా వారధులు. వారి యొక్క జీవన విధానం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అటాచ్మెంట్ అయి ఉంటుందన్నమాట. వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి బయట కమ్మర్లు అని ఉంటాం. వాళ్ళు వ్యవసాయ పనిముట్లు ఎక్కడ రైతులకి కొడవళ్ళు కానీ వరి నాటిన సమయానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ దగ్గర ఒక ప్రధానమైనటువంటి సెంటర్లో పెట్టేసుకొని కమ్మరం పని అక్కడే చేస్తూ వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు కావాల్సిన వాళ్ళకి రైతులందరూ కూడా ఆ వ్యవసాయానికి ఉన్నటువంటి పనిముట్లు తయారు చేసి ఇంకో గ్రామం వెళ్ళిపోతారు. ఆ విధంగా మనం వరి కోత అవన్నీ కోసుకున్న తర్వాత మనం సంక్రాంతి పండుగని అంగరంగ వైభవంగా చేసుకుంటాం. మరి ఆ పండగకి గంగిరెద్దు వాళ్ళు ప్రతి ఇంటింటికి గంగిరెద్దులను తీసుకొచ్చి మరి ఆ యొక్క ఇంటి ముందు గంగిరెద్దులు ఆట ఆడించి ఆ పంటలో కొంత తీసుకొని మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పండగలు, మన భారతదేశం అన్నీ సర్వ మతాలు, సర్వ కులాలు అందరం కూడా సమైక్యంగా జరుపుకొని అందరం కూడా మన పండిన పంటని ప్రతి ఒక్కరికి పంచే విధానం పూర్వకాలంలో ఉండేది. మరి ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చి బొమ్మల్ని ఇవన్నీ కూడా మనం చూస్తాము టీవీల్లో కానీ ఈ ఇంటర్నెట్లో కానీ. మరి ఎటువంటి టెక్నాలజీలో లేని ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల నాడే తోలు బొమ్మలాట ద్వారా మరి అద్భుతమైనటువంటి తోలు బొమ్మలను కళారూపాలుగా చిత్రీకరించి ఆ రోజుల్లోని వీధి నాటకాల ద్వారా ఏదైతే మనకు అన్యాయం జరుగుతుందో ఆ నాటకాల ద్వారా సమాజాన్ని మేలుకొల్పు చేసే కార్యక్రమం తోలు బొమ్మలాట కళాకారులు. ఇలా ప్రతి ఒక్క కళాకారులు కూడా సంచార, అర్ధ సంచార జాతులు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్ర మహాసంగ్రామంలో ఈ దేశం స్వతంత్రం సాధించడానికి ముఖ్య వారధులుగా ఉన్నారు. కానీ దురదృష్టం ఏదైతే భారతదేశం వచ్చిన తర్వాత మనకు ఏర్పడిన ప్రభుత్వం వీరందరినీ కూడా మరి దూరంగా పెట్టి వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ చదువుకు కానీ, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచించుకోకుండా 70 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా సంచార జాతులు, అర్ధ సంచార జాతులు అంటే ఏదో కూలి కోసమో పోసుకోవడం కోసమో ఆ వృత్తులు చేసుకున్నారనే ధోరణిలోనే ఉంచింది. వాళ్ళల్లో స్ఫూర్తిని నింపి సంచార జాతులు అంటే వీరందరూ కూడా భారతదేశానికి మూల పురుషులు. ఎందుకంటే మన ఋషులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆది శంకరాచార్యులు వారు మరి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ దాకా సంచరిస్తూ సమాజాన్ని మేల్కొల్పుతూ అందరిలో చైతన్యాన్ని నింపుతూ మరి అందరినీ కూడా ఈ భారతదేశ ధర్మాన్ని నెలకొల్పుతున్నటువంటి ఆది శంకరాచార్యులు కూడా సంచారం చేస్తూనే ఉన్నారు. అట్లానే ఈ అర్ధ సంచార జాతులందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని బతకాలి, ఆర్థికంగా ఎదగాలి, మరి విద్యాపరంగా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ముందుకు రావాలనే సద్భావంతో డిఎన్టీ డెవలప్మెంట్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి కేంద్రం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతులను మేల్కొల్పే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మాకు ఇవ్వటం, మరి ఆ కార్యక్రమానికి స్ఫూర్తి అని నామకరణం చేసి మరి ఈ విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సంచార సోదరుల గృహాలకు మేము వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి వారి యొక్క కళలు ఈ సమాజానికి ఇంకా ఉపయోగపడాలి, ఈ కళల ద్వారా భారతదేశం గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలియాలి, సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోయిన నాడు మానవ మనుగడకే ప్రమాదం, మన దేశం ఇన్ని కోట్ల సంవత్సరాలైనా సరే ఈ ధర్మం, మన ఆచారాలు, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు,
మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ నిలబడటానికి ప్రధాన కారణం ఇవే అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని స్ఫూర్తి పథకం ద్వారా స్ఫూర్తి కార్యక్రమం ద్వారా మనం తీసుకువెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. దానికి మరి భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అట్లానే బాపట్ల జిల్లాలో కూడా ప్రతి అసెంబ్లీలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా వేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సంచార జాతుల ఇళ్లకు మేము వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాన్ని తెలియజేసి మన జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది సంచార జాతులు ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యేలాగా మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా ఇది ఎంతో చాలా గొప్ప కార్యక్రమం, ఇది దేశం గర్వించదగ్గ కార్యక్రమం. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రచారం కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకుంటారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. వాహనాలు